నమస్తే ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్దన్ గారు మాట్లాడదాం. అన్న చెప్పండి, పెద్ద ఎత్తున కూడా ఎప్పుడైనా చూసిరా అన్న ఓయూలో అంత పెద్ద కంచెలు పెట్టి కిలోమీటర్ల మీద ఎక్కడెక్కడ నిర్బంధాలు చేసి నిరుద్యోగులందరినీ ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి దగ్గర ఉన్న పోలీసులు తరలించిన పరిస్థితి. అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది మన నిరుద్యోగులు అంటే? 20 ఏళ్లలో ముఖ్యమంత్రి హోదాలో ఏ ముఖ్యమంత్రి రాలేదనేది ఎంత సత్యమో అదేవిధంగా ఈ 20 ఏళ్లలో ఉస్మాన్ యూనివర్సిటీలో కంచెలు పడలేదు, నిన్న కంచెలు పడ్డాయి అనేది కూడా అంతే సత్యం. కంచెల మధ్యలో ముఖ్యమంత్రి వస్తే ఏం లాభం? కంచం వల్ల భూవేసి కనీసం కారం కూడా వేయకుండా ఉంటే ఒట్టిపువ్వు అందినం అన్నట్టుంది. నువ్వు కంచెల మధ్యలో వచ్చేసి ఎవరిని కలవకుండా ఉండిపోతే ఏం లాభం? నల్లమల పులికి ఇంత భయం ఎందుకు అంటున్నాం? రేవంత్ రెడ్డి గారు రాకను మేము ఆహ్వానిస్తున్నాం. వీరే కాదు, ప్రభుత్వ పెద్దలు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. ఎందుకంటే వాళ్ళే తీర్చేది కాబట్టి, వాళ్ళని మనం ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళకి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మాకున్నది, వాళ్ళు వినవలసినటువంటి బాధ్యత ఉంది. మేము చెప్పిన సమస్యను పరిష్కరించవలసినటువంటి బాధ్యత, నైతికత అన్నీ వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి ఆహ్వానిస్తాం. కానీ వారు నిరుద్యోగులకు చేసినటువంటిది మోసం అనేటటువంటిది ఒప్పుకున్నారు. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపకపోగా 2.5 సంవత్సరాల్లో 1 లక్ష ఉద్యోగాలు నింపుతున్నాం అనేటటువంటిది వారు చెప్పారు కాబట్టి మమ్మల్ని మోసం చేసిరని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని సెల్ఫ్ ఇమేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. కాంగ్రెస్ వాళ్ళందరూ ఇక్కడికి నిన్న రావాల్సిన అవసరం లేకుండే మీరు అక్కడికి నిరుద్యోగులను తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించి వాళ్ళ రిప్రజెంటేషన్లు ఇప్పించి మళ్ళీ డిసెంబర్ 9 వరకు మేము వచ్చేసరికి వీటిని అన్నిటిని పరిష్కరిస్తాం. ఇంకా మీరు కొత్త ప్రపోజల్స్ తీసుకోరంటే దానికి ఒక మంచిగా ఉంటుండే. కాబట్టి వారు ఎవరిని లేకుండా వచ్చి అక్కడ ఉపన్యాసం ఇచ్చిండ్రు. ఆ ఉపన్యాసం అంతా పొలిటికల్ ఉపన్యాసం లెక్క ఉంది. ఆ ఉపన్యాసాన్ని మనం విభజించి చూస్తే అందులో ఒకటి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, తర్వాత నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసిండు అనేటటువంటిది, తర్వాత యూనివర్సిటీలకు అన్నిటికీ ఆయన కలిసికట్టుగా యూనివర్సిటీలు అన్నిటి గురించి ఆలోచించినటువంటి విధానం అక్కడ కనిపించలేదు. ఈ 3 కనిపించలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇంకొకసారి వీటిపైన రివ్యూ చేసుకోండి. తెలంగాణ సమాజం కూడా ఏంటంటే 20 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చారు కానీ జబ్బాలు జరుచుకుంటే కుదరదు. మన కమ్యూనిస్టులు అందరూ అంటారు కదా, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇదే వీక్షణ వేణుగోపాల్ గారు ఒక ఆర్టికల్ రాస్తే వీక్షణ వేణుగోపాల్ గారి మీద ఆ రోజు లెఫ్ట్ సంఘాలన్నీ విరుచుకుపడ్డాయి. నువ్వు ఒక విప్లవ సంఘంలో ఉండి నువ్వు ఏ విధంగా ఇట్లా రాస్తావు, రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఏ విధంగా కొనియాడతామని మాట్లాడారు వారు చనిపోయినాక రాస్తే. అంటే ఈరోజు 20 ఏళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రనగానే ఆయన ఇంత పెద్దగా రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రని కీర్తించకరి. ఆ రోజు ఉన్నటువంటి లెఫ్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో, ఆ రోజు దళిత భోజన ఐడియాలజీ ఏదైతే ఉందో ఏ విధంగా స్పందించిర్రో ఈరోజు కూడా ఆ విధంగానే స్పందించండి. ఎందుకంటే మనం గనక ఈ తెలంగాణ సమాజంలో ఆ విధంగా స్పందించకపోతే వచ్చినటువంటి ఈ తెలంగాణ మనం ఇన్ని రోజులు ఒక దొరల తెలంగాణ అనుకొని కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, రాజ్యాంగం ఇక్కడ వికసించాలని అనుకున్నటువంటి ఆకాంక్షలు అనేటటువంటివి నెరవేరవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాకను ఆహ్వానిస్తూ ఇక్కడ జరిగినటువంటి తప్పొప్పులేంది, ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఒక వ్యక్తిగా ఈ ప్రభుత్వం ఎట్లా తిరుగుతుంది, ఒక వ్యక్తిగా హామీ ఇస్తున్నాడా, ప్రభుత్వ పరంగా హామీ ఇస్తున్నాడా, అతని మాటలన్నింటినీ విశ్లేషించి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చుకొని మళ్ళా డిసెంబర్ వరకు వాళ్ళు రాబోయేసరికి ఈ ప్రభుత్వం పైన ఏ విధంగా ఒత్తిడి తెచ్చుకోవాలి, ఈ ప్రభుత్వ పెద్దలందరూ ఇక్కడికి వచ్చేటట్టు ఏ విధంగా చేయాలనేది ఒక ఆలోచన చేయాలనేటువంటి ప్రోగ్రాంలో కూడా చెప్తాను. ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇచ్చాను, 40,000 త్వరలో ఇవ్వబోతాను. ఇచ్చిన తర్వాత డిసెంబర్లో నేను ఒంటరిగా వస్తా, ఏ పోలీసులు కావచ్చు, ఏ మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యే లేకుండా నేను ఒంటరిగా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడతా అని చెప్పేసి కూడా మాట్లాడతాం. అంటే ఇచ్చే అవకాశం ఉందా? నిజంగా ఉద్యోగాలు ఇచ్చి డైరెక్ట్గా ఒంటరిగా వచ్చే అవకాశం ఉందంటారు? రావచ్చన్నా, మేమేమో అడ్డుకోవట్లేం కదా, మేము కొట్టట్లేం కదా, తిట్టట్లేం కదా. మన ఇంటికి మన నాన్న వస్తే మనం కాదంటామా? ప్రభుత్వం అంటే మనకు ఒక తండ్రి లాంటి పాత్ర. వాళ్ళని మేము ఎందుకు వద్దంటాం? సాధక బాధకాలు ఆయనకే చెప్పుకునేది. ఆయనకు చెప్పుకుంటే ఆయన మంత్రివర్గాన్ని కూర్చోబెట్టుకొని చెప్తాడు. నాన్నకు చెప్పుకుంటే అమ్మ వద్దన్నది అనుకో, అమ్మకు చెప్తారు, అయ్యో మన పిల్లగాడికి ఈ కోరికలు అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, ఇదని మన తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని ఎట్లా చేసుకొని మనకు ఒక అనుకున్న కోరికను, ఒక బైక్ కావాలనుకున్నాం, మొబైల్ కావాలని కొనిచ్చినట్టు మనం ఇచ్చినటువంటి కోరికలను వాళ్ళు అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ తోటి చర్చించి చేస్తారు కాబట్టి ఆహ్వానిస్తున్నాం. కానీ మళ్ళీ వచ్చేటప్పటికి ఇలాంటివి ఉండొద్దు, ఈ కంచెలు ఉండొద్దు, ఉండొద్దు, మీరు అన్నట్టు అట్టనే రారి, ఇంకా మీరు మార్పు చెంది ఇంకా చాలా పనులు చేసుకొని అప్పటికి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చేసుకొని ఒక ఉస్మాన్ యూనివర్సిటీని కాదు అన్ని యూనివర్సిటీలను మార్చాలి, ఎడ్యుకేషన్ వ్యవస్థను మార్చడానికి వస్తే చాలా మంచిది. ప్రోగ్రాంలో ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారన్న ఒక్క నిరుద్యోగులు మీకు కనిపించారు? హాజరయ్యారా నిరుద్యోగులు? అక్కడికి నిరుద్యోగులు లేరు, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కూడా లేరు.
కొద్దిమంది ఉన్నారు. అంత పెద్ద ఆడిటోరియంలో 1500 నుంచి 2000 కెపాసిటీ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఎక్కడన్నా కనిపించిరా? మీరు కూడా రిపోర్టింగ్ మమ్మల్ని అంటే రానిలో, మిమ్మల్ని కూడా రానిచ్చిర్రో రానిలో మీరే చెప్పాలి. చూడండి వీడియోలు. అంటే ఎవరి కాడికి వస్తున్నో వాళ్ళని కలిస్తేనే కదా తెలిసేది. అక్కడ నీ భద్రోతులే ఉండి ఇక్కడ నీ భద్రోతులే ఉంటే నీకు ఒక్కొక్కరు లేచి ఇక్కడ కూడా చప్పట్లు కొడుతురు. ఎప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టేటోళ్ళే కదా. ఆ చప్పట్లు ఇంటందుకే ఇటుకు వచ్చినావు అనేది మా ఆవేదన. మరి ప్రభుత్వం మీరు ఎన్నో రోజులుగా పోరాటం చేస్తూ వస్తున్నాం, మరి ఎప్పుడు కొలికొచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రభుత్వం ప్రతిసారి ముద్రలేస్తూ వస్తుంది. మీ పేడ ఆర్టిస్టులని, మీ వెనక ఎవరో బాసుని నడిపిస్తూ ఉన్నారని, మీ పార్టీలే మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే కోర్టులో కేసులు వేసుకుంటూ జనార్దన్ డబ్బులు సంపాదించుకుంటారు, ఇట్లాంటి ఎలిగేషన్స్ అన్ని చేస్తూ ఉన్నారు. మరి మీరు ఎటువంటి దీనికి సంబంధించి ఎన్ని రోజులు పోరాటం ఉండే అవకాశం ఉంది? మరి అన్న పోరాడతాం. అట్లా మాట్లాడిన ఉన్న ఒక్కొక్కరిని చెప్పులు ఇరిగేటట్టు తంత బోషుడికే గాళ్ళను చెప్తున్నాం. ఎందుకంటే ఈ బోషుడికే గాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొట్లాడినాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు. నవంబర్లో నీకు యాత్ర 10వ తారీఖు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఒక్కనిగా కొట్లాడినా. అందరు అక్కడ రియాజ్ కల్లి అక్కడక్కడ మాట్లాడుతుంటే ఈ కాలువ యువతల నుంచి అన్ని ఇన్స్టిట్యూట్లను అన్ని స్టడీ హాల్లను ఏకం చేసి ఒక్కనిగా ప్రవళిక చనిపోయినప్పుడు కానీ నువ్వు టీజీపీఎస్సీ ముట్టడి రోజు తర్వాత చేయకుండా నమస్తే తెలంగాణ పేపర్ను తలగబెట్టుడు కానీ, తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చినప్పుడు పోరగాలు చనిపోతే కానీ ఇవన్నీ ఒంటరిగా చేసిన. ఆ రోజు ఎవడున్నాడు? ఆ రోజు నేను వీడిని వాడిని అని ఏం భయపడుకుంటా నా ఎమ్మటి ఈడు ఉండాలి వాడు ఉండాలని కాదు, ధైర్యంతో ఒక్కరిని ముందుకు పోతా. గ్రూప్ 1 గురించి మాట్లాడినప్పుడు నా స్టడీ హాల్ దగ్గర ఇదే వైఆర్ టీవీ, సిగ్నల్ టీవీ, పల్లవి టీవీ, ఇంకా 3 టీవీలు ఫస్ట్ రోజు వచ్చారు తెలుసా. ఆ రోజు ఇంత నాకు సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇంకా పరిచయం లేరు. ఈరోజు చెప్తున్నా అంటే వేరేగా అన్యతగా భావించవద్దు దయచేసి చెప్తున్నా. ఆ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఈ రోజు నాకు ఒక 60 మంది సోషల్ మీడియా మిత్రులు నా అన్నదమ్ములక చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు భయపడకుండా ఈరోజు ఈ సమస్యను ఒక నిలువెత్తుగా ఒక రేవంత్ రెడ్డి గారు అన్నట్టు నిటారుగా నిలబెట్టిన ఈ సమస్యను ఈ తెలంగాణ సమాజానికి కనబడేటట్టు ఈరోజు అంటారు. బోషుడికే కాళ్ళు ఎక్కడ పడినారా? మీరు ఏడ పడినారా? ఈరోజు ఒక్కొక్కడు కామెంట్లు పెడుతున్నారు. మీరు నిజంగా ఒక్కడే కనుక నువ్వు మొగోని అయి ఉంటే పేర్లు మార్చుకోకుండా కామెంట్లు పెట్టి పేర్లు మార్చుకోకుండా తిరుగురి. పేర్లు మార్చుకోనేంద్రా భయ్ మీరు కామెంట్లు పెట్టేది, ఏదేదో ఫోటోలు పెట్టేది, ఏదేదో పెట్టేది ఏంద్రా భయ్? నిరుద్యోగి కాదు ఎవరు అన్నాడు? చెప్పులు తీసుకుందంతా బోషుడికే ముండా కొడుకున్నారా? అది నిరుద్యోగి కాదు, స్టడీ హాల్కి పోడు, ఆడికి పోడు ఎవరు అన్నది? నా స్టడీ హాల్ స్లిప్పులు చేయించాలా? ఆ రోజు ఎక్కడ పడినారో ఏడ బీకిరు మీరు? ఇది అనిల్ అడుగురి. ఇక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్లో పెయింట్ అడ్డా కానీ, ముషీరాబాద్లో ఉన్నటువంటి అడ్డా కానీ, చైనంబర్లో ఉన్న లేబర్ అడ్డా కానీ, చిక్కడపల్లిలో ఉన్న లేబర్ అడ్డా కానీ, ఇంకా వీళ్ళు బస్ యాత్ర అవుతుందో కాదో అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా పార్కులో పండ్లు అమ్మేటోని కాడ కానీ ఒక్కొక్కటి లేబర్ దగ్గరికి పోయి ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ఆంబియా హౌస్ బస్తీలలో, భీమ్ మైదాన్లో, అన్నిటిలలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ వార్డులలో అన్ని వార్డులలోకి తిరిగి సొంతంగా తిరిగినోని. ఈరోజు లోఫర్గాళ్ళు ఒక్కొక్కడు ఏదో మాట్లాడితే భయపడుతుందుకు కాదు. మీ వెనక పార్టీలు ఉన్నా మీకు కలేజ లేకుండా, దమ్ము లేకుండా, ధైర్యం లేకుండా మీరు రావట్లేరురా. ఒక్కడిని వచ్చినా ఏదో ఇవాళ నా వెనక 10 మంది ఉన్నారో వాడున్నారో ఈడున్నారో అని పార్టీ కాదు. ఇలా మీకు లీగల్ సెల్లులు ఉన్నా పార్టీలున్నా మీ పంచాలు దడుచుకుంటూ ఉన్నారు. ఇంకోసారి పిచ్చి కూతలు కూస్తే మాత్రం ఎవరికి భయపడేది లేదు. చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. మీ తాటాకు చప్పుళ్ళకో, మీ భయానికో, మీ బెదిరింపులకో భయపడేటోని కాదు. ఒక్కడొస్తే ఒక్కడు రారి. నువ్వు 4 దంతా నేను 2 అన్నదంతా, నువ్వు 2 దంతా నేను 4 అన్నదంతా. తప్పుకు భయపడేది ఏం లేదు. ఇవాళ బెదురుతందుకు ఏం లేరు జనార్దన్ ఈడ. దీన్ని అబ్బా మొగడి ఉద్యమాలను చూసి వచ్చినోని ఇవాళ మీకు ఇప్పుడు కనిపించవచ్చు. మధ్యలో నేను ప్రిపరేషన్ కానీ ఇది వద్దని ఊకున్నా. తెలుసుకొని మాట్లాడరి. పిచ్చి కానీ మాట్లాడితే ఊకుంటందుకు కాదు. 100 మంది వచ్చి అటెంప్ట్ మర్డర్ కానీ వినాయక చవితిలో చంపాలని నా ఊరిలో చూసినప్పుడే భయపడలేదు. మీరు ఒక మంత్రికి వ్యతిరేకంగా నిలబడ్డాడు ఎవడు లేడు. నా ఊరిలో నా ఫ్లెక్సీ, నా ఫోటో పెట్టి, నా ఓటర్ ఐడి పెట్టి నేను నిలబడ్డాను. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నేను భయపడను. అవన్నీ అలాంటి వాళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం అంతే. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి రాకని మేము ఆహ్వానిస్తున్నాం, కానీ వీరు ఇంకా మానసికంగా మారాలని మేము కోరుకుంటున్నాం అంతే.